సహోదరుడా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ నిమిత్తము, దేవుడు నాకు ఇచ్చిన అధికారం, నువ్వు ఇచ్చిన వాక్యం నిమిత్తము, సాక్ష్యం నిమిత్తము, దేవుడు నాకు ఇచ్చిన అధికారం నిమిత్తము నీకు నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పరిశుద్ధ దేవ వందనాలు స్తోత్రాలు. దాసుడైన యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నది కనుక పరిశుద్ధ అభిషేక పరిస్థితులను వాక్యం చెప్పుకుంది. ఈరోజు లోకమైన అభిషేకం కాదు కానీ ఆయన నిజమైన అభిషేకం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు వస్తుంది. పరిశుద్ధ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు సత్యమును గురించి, నీతిని గురించి నేను బోధిస్తుంది ప్రభు, సర్వసత్తులోకి నడిపిస్తుంది ప్రభు. అతిగా నీ కుమారుని బలపరిచి స్థిరపరుచున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా అలంకారం తీసుకున్నాం, శంభుకి ఇచ్చిన అలంకారం, ఆ నప్పటికి ఇచ్చిన అలంకారం తీసుకోవాలి. అది రాని నీవు కూడా ఆ దేశంలో రాణిగా మీరు ఉన్నారు. మిమ్మల్ని కోరిక పేరు మీకు ఇస్తున్నారు. రాత ఇస్తే తెలుసుకోవాలి. నేను తెలుగు ఇస్తాను. ఆదిపెట్టబడి నూతన మీద ఇస్తే అని కూడా మంచి అలంకారం దేవుడు మీ పాపాలు కలిగినారు నమ్ముతున్నారా? దేవుడు ఒక్కడే దేవుడు ఏదే లేడనేదే మారుమని, అది మారుమని. నిశ్చయంగా మీరు ఒకే దేవుడు నమ్ముతున్నారా? నిశ్చయంగా మరి ఇచ్చిన సాక్షిగా దేవుడు నిలబడతారు. కష్టాలు ఎప్పుడు ఎన్ని వచ్చినా ఆయనే దేవుడు, ఆయన నామమే నిజమని నిలబడతారా? కుమార్తె పాటను నమ్ముతా ఉంది. దేవా ఇదిగో నాయన రక్షణకు వచ్చింది. యేసుక్రీస్తు నామములో నీ కుమార్తె రక్షణ దయచేస్తుంది. ప్రభు ఒక నూతనమైన ఇస్తారని మీరు తీసుకొస్తారని మేము నమ్ము. కుమార్తె నిజతలు సమర్పిస్తాను. సహోదరి, నువ్వు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ నిమిత్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్. హల్లెలూయా. ఇంకెవరైనా ఉంటే రావచ్చు.